ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఘర్షగుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడైతే కొన్ని సదుపాయాలు అయితే లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇక్కడ దాదాపు 200 పైచిలకు విద్యార్థులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి అయితే కొంత బాత్రూమ్ల కొరత పట్ల అయితే పిల్లలు అయితే బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీని పట్ల అయితే ఇటు తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రైవసీకి సంబంధించి అయితే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే బాత్రూమ్లు అయితే వెంటనే నిర్మించాలి అని పలువురు అయితే కోరుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు మనతో పాటు. వారు ఏం చెప్తారనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఇక్కడ మా పాప 8వ తరగతి చదువుతుంది. ఓకే, నేను ఇక్కడ ఒక 4 years ఎస్ఎంసీ చేశాను. ఓకే, అప్పటి నుంచి ఇక్కడ ఈ స్కూల్లో ఎలాంటి బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ లేవు సరిగా. ఓకే, వాటికి సంబంధించిన నీటి సౌకర్యం సుతా లేదు. పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బాత్రూమ్కి వెళ్ళాల్సిన, టాయిలెట్కి వెళ్ళాల్సిన ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది. ఓకే, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు మళ్ళీ రిటర్న్ రావడం అంటూ జరగదు. కష్టం, ఆసక్తి చూపించలేకపోతారు. కావున దయచేసి మన ప్రభుత్వం ఏంటంటే పిల్లల విషయంగా కొంచెం కేర్ తీసుకొని ఈ బాత్రూమ్స్ కానీ, పిల్లలకు వాటర్ సౌకర్యం కానీ అన్ని సదుపాయాలు సమకూర్చాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇక్కడ? దాదాపు ఒక 4 years నుంచి ఉందండి. ఓకే, అంటే మీరు ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. ఓకే, ఏం చెప్పారు వాళ్ళు? అప్పుడు వాళ్ళు చెప్తాం, మేము గవర్నమెంట్కి చెప్తామా అన్నారు అంతే. ఓకే, కానీ సమస్య ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉందా? అక్కడే ఉన్నది. ఓకే, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఇక్కడ చూస్తే? ప్రధానంగా అంటే ఇప్పుడు టీచర్స్తో ఇబ్బంది ఉంది. సరైన టీచర్స్ లేరు. అంటే సరైన టీచర్స్ అంటే టీచర్స్ కొరత ఉంది. ఓకే, రెండవది బాత్రూమ్స్ సరిగా లేవు. ఓకే, ఒకటి గ్రంథాలయం సుధా కావాల్సి ఉంటుంది. ఓకే, అంటే ప్రస్తుతం ఇక్కడ నుంచి మరో ప్రభుత్వ పాఠశాల ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి? ఒక 4 kilometers ఉంటుంది. ఓకే, ఓకే, అంటే ప్రస్తుతం మరి మీ పిల్లల్ని పాఠశాల చేర్పించినప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కావచ్చు అంటే ఈ పేరుతో అయితే కొంత క్యాన్విసింగ్ అయితే చేయడం జరిగింది కదా, దీనికి సంబంధించి అప్పుడు ఏం చెప్పారు మీకు? మాకైతే ఏం లేదు, ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చదివించాలి, మీకు పిల్లలకు అన్ని సదుపాయాలు చేపిస్తాం, మన బడి మనం విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలి, మీరు 4గురికి చెప్పి పిల్లల్ని తీసుకురావాలంటారు. కానీ పిల్లల్ని మేము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లలకు సరైన వసతులు లేక తిరిగి ఉన్న పిల్లలే వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఓకే, అంటే విద్యాశాఖ అధికారులు ఏం చెప్తున్నారు? విద్యాశాఖ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మొత్తానికి ఈ విషయాలపై ఎలాంటి స్పందన లేదు. ఓకే, మరి ఎట్లా 4 years నుంచి చెప్తే మాకు ఒక టాయిలెట్ శాంక్షన్ చేసిండ్రు. అది 4 members వెళ్ళడానికి. 200 members ఉన్న విద్యార్థుల సంఖ్యలో 4 members వెళ్ళడానికి టాయిలెట్ శాంక్షన్ చేస్తే మిగతా విద్యార్థులు ఎట్లా వాళ్ళ పరిస్థితి? ఓకే, ఇప్పుడు ఏమైనా పాములు కానీ ఏమైనా వస్తుంటాయి ఇక్కడికి? పాములు వస్తాయి, కుక్కలు వస్తాయి, పందులు వస్తున్నాయి, కోతులు ఉంటాయి. పిల్లలకు తినే టైంలో బాగా ఇబ్బందులు. ఓకే, తిండి వాళ్ళకు పంపించే ఏవైతే బియ్యం ఉంటాయో అవి సుతా మన మెత్తగా అన్నం అవ్వడం, ఒక్కోసారి ఉడకకపోవడం, వాళ్ళకు సుతా వంటలు చేసే వాళ్ళకు సుతా చెప్పిన. ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఉన్నత పాఠశాల అయితే సమస్యల నిలవుగా ఉందని అయితే కొంతమంది పేరెంట్స్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మరికొంతమంది పేరెంట్స్ అయితే ఉన్నారు. చెప్పండి, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? నా పేరు వచ్చేసి మిట్టపల్లి కరుణాకర్. మా అబ్బాయి 6th 8th చదువుతారు. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి టాయిలెట్స్. మా పిల్లలు వచ్చేసి డైలీ ఇప్పుడు ఇంటి నుంచి మన స్కూల్కి వచ్చారు అనుకో 11-12 టాయిలెట్స్ వచ్చిన ఖచ్చితంగా మా ఇంటికి వస్తారు. అది 100%. ఇక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి టాయిలెట్స్ ప్లస్ వాటర్ ఫెసిలిటీ కల్పించాలని కోరుకుంటున్నా. అలాగే ఇంకొక ఆయమ్మ కావాలి ఇక్కడ. ఇది ఘర్షగుర్తి గంగాధర మండలంలో ఘర్షగుర్తి మేజర్ గ్రామ పంచాయతీ. అందులో ప్రతి ఒక్క ఈ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అయినా ఇక్కడనే మంది ఎక్కువ ఉన్నారు. మా స్కూల్ పిల్లలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మాకేంటంటే టీచర్ కొరత లేకుండా చూడాలి, ఇంకోటి ఆయమ్మ కావాలి. మేము ఒకటి ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటామంటే టాయిలెట్స్ మెయిన్. మీరు ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఇలా చాలా మంది సార్లు మంచి చదివిన సార్లు ఉన్నారు. ఎంఎస్సీ చాలా చదివి మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఇందులోనే చేర్పించాను మా 2 పిల్లలను. అంటే వాళ్ళు మంచిగా చెప్తారు. కానీ విషయంలో మాకు కావాల్సిన మనకు ఫెసిలిటీ ఏం కావాలంటే బాత్రూమ్స్ మెయిన్, ప్లస్ వాటర్ ఇవన్నీ మాకు. ఇంకోటి ఆయమ్మ కావాలి. ఇంత పిల్లలకు ఒక్కరు చేయలేరు కదా, మా డిమాండ్ అప్పుడు కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండడం చేత అయితే మేమైతే మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల వైపు పంపించడం అయితే ఆసక్తి అయితే కనబరుస్తున్నాం అని చెప్పేసి అయితే ఆ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ కొన్ని మౌలిక వసతులైనటువంటి బాత్రూమ్లు కావచ్చు, అంతేకాకుండా నీటి వసతి కావచ్చు లేక ఇబ్బందులు పడుతున్నారని అయితే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు మరికొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి వార్త చేద్దాం మళ్ళీ. సార్ చెప్పండి, ఏం పేరు మీ పేరు? కొడారి సుధాకర్. ఓకే, ఏం చదువుతున్నారు మీ పిల్లలు? నేను ఎక్స్-ఆర్మీ. ఓకే, మా పిల్లలు ఇక్కడ 10th, ఒకరు 7th class అవుతున్నారు. ఓకే, నేను ఇదే స్కూల్లో చదివాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఇక్కడ చాలా డెవలప్మెంట్ కావాల్సింది, కానీ కాలేకపోయింది. ఏంటండి అప్పుడు ఉన్నట్టు ఇప్పటికే ఉందా? ఇంకా ఏమైనా మారిందా? డెవలప్ అయిందా? ఇంకా తగ్గిపోయిందా? చాలా మారింది, కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాటర్ సోర్సెస్ లేవు మొత్తానికి.
మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బాత్రూమ్స్. ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు కానీ వాటర్ లేకనే ప్రాబ్లం అవుతుంది. మిగతా సమస్యలు అన్నిటికీ వాటరే. ఆ వాటర్ లేకనే మిగతా సమస్యలు తీర్చలేకపోతున్నారు. ఇక్కడ చాలామంది దాతలు ఉన్నారు చేయడానికి, కానీ వాటర్ లేక. మరి ఎందుకు సమస్య ఎక్కడ వస్తుంది? సమస్య వాటరే సార్, మెయిన్ వాటరే. వాటర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా చేయడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ బోర్లు అంటే వేసిర్రు, కానీ స్కూల్ తరఫున కూడా బోర్ వేసారు కానీ ఎక్కడ కూడా వాటర్ సోర్సెస్ లేదు. అంటే మరి ఎట్లా పాపం, ఎందుకంటే వీళ్ళని కూడా ఏం అనలేని పరిస్థితి కదా మరి ఆ సమయంలో. అదే సార్ అర్థం అవుతుంది. దీన్ని ఏం చేయాలనేది ప్రభుత్వ దృష్టికి అయితే తీసుకెళ్ళినాం, కానీ ఇంతవరకు అయితే ఎవరు కూడా దానికి ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తలేరు. ఇంకా కూడా కొంతమంది దాతలు ముందుకు వచ్చారు, వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరు దానికి బ్యాకప్లు ఎవరు లేరు సార్. దీనికన్నా కనీసం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ లేదంటే నెక్స్ట్ వచ్చే సర్పంచ్ గారు అన్న కనీసం దీన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే కొంత వాటర్ సోర్స్ లేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. వారు సైతం మేమైతే ఇక్కడే చదువుకున్నాము, మా పిల్లల్ని సైతం ఇక్కడ వేయడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు, అందుకే మా పిల్లల్ని ఇక్కడ వేయడం జరిగిందని చెప్తున్నారు. కొంతవరకు అయితే బాత్రూమ్ల కొరత వల్ల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు, బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కొంతమంది పిల్లలు అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ పాఠశాలకు వెళ్ళామని అయితే మారం చేస్తున్నా అని చెప్పేసి అయితే తల్లిదండ్రులు ప్రధాన కంప్లైంట్ అయితే ఒకటి ఇస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే వీటికి సంబంధించి బాత్రూమ్ అయితే వెంటనే నిర్మించాలని కోరుకుంటున్నారు. మరి ఇదే విషయానికి సంబంధించి మరి ప్రధాన ఉపాధ్యాయుడు ఏం చెప్తారనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే పాఠశాలలో బాత్రూమ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారంటే కొంత ప్రచారం కొనసాగుతుంది, దీనికి సంబంధించి ఎంతవరకు నిజం, అది నిజమేనాది? అవును, వాస్తవమే. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘర్షగుర్తిలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో కూడా ప్రస్తుతం 205 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి సరిపడా టాయిలెట్స్ గతంలో నిర్మించినటువంటివి అవి పాడైపోవడం వల్ల ప్రస్తుతం పిల్లలకు ఇబ్బంది కలుగుతున్నది. మగపిల్లలు టాయిలెట్ కోసం మూత్రం విసర్జన కోసం బయటికి పోవాల్సి వస్తున్నది. కానీ ఈ మధ్యనే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మన్రేగా అంటే ఉపాధి హామీ పథకం నిధులు ఏవైతున్నాయో వాటిలో భాగంగా వాటిని వినియోగించుకొని టాయిలెట్స్ నిర్మాణం చేయడానికి గాను మన గంగాధర ఎంపీడీఓ గారు పంపినటువంటి ప్రతిపాదనలను ఆమోదించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా గర్ల్స్కి బాయ్స్కి టాయిలెట్స్ మరియు అలాగే కిచెన్ షెడ్ కూడా నిర్మాణానికి ఆమోదం లభించినట్టు మనకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కాబట్టి త్వరలోనే అటువంటి ఉత్తర్వులకు అనుగుణంగా నిర్మాణం జరిగినట్టయితే ఈ సమస్య తీరుతుంది. కాబట్టి వెంటనే కావాలని కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం దీనికి సంబంధించి ఎన్ని రోజుల సమయం పట్టొచ్చండి? ఎన్ని రోజులు అనేది ప్రారంభం అయితే కానీ మనం చెప్పలేము, ఇప్పటికి ఇంకా ప్రారంభం లేదు. కాబట్టి ఉన్నతాధికారులు వారు త్వరగా స్పందించి త్వరగా నిర్మాణం చేపట్టి చేసినట్టయితే అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఇంకా ఏ సమస్యలు ఉన్నాయండి? సమస్యలు ముఖ్యంగా ఇక్కడ కిచెన్ షెడ్ గతంలో పడ్డ ఎంఓఎంబి గత ప్రభుత్వం ఎంఓఎంబి నిధుల ద్వారా ఎంఓఎంబి నిధులు కేటాయించి నిర్మాణాలు ఏవైతే చేపట్టిందో అవి ముఖ్యంగా ఈ డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి కాలేదు, ఇంకా సంప్ నిర్మాణం పూర్తి కాలేదు. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఆ గతంలో మొదలైనటువంటి ఎంఓఎంబి పనులను సమీక్షించి కొనసాగింపజేసినట్టయితే అవి పూర్తయి సమస్య తీరుతుంది. ఓకే అండి, ప్రస్తుతం చూసినట్లయితే వర్షాకాలం అయితే ప్రారంభమైంది, వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో అయితే చాలా వరకు అయితే సరీసృపాలు కావచ్చు ఇతరత్ర అయితే పాఠశాలగా అయితే వస్తున్నాయని చెప్పేసి అయితే ఒక పాఠశాల విద్యార్థి సైతం చనిపోవడం జరిగింది. కొంత పాము కాటు వల్లే చనిపోయడానికి కొంత ప్రచారం సైతం కొనసాగింది. ఏదైనప్పటికీ అధికారులు అయితే ఇంకా వెల్లడించలేదు, దాన్ని తేటతెల్లం చేయలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇక్కడ బాత్రూమ్లు కావచ్చు ఇతరత్ర ఇబ్బందుల వల్ల అయితే పిల్లలు అయితే బయటకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఏంటంటే కొంతవరకు అయితే వర్షాల కాలం కాబట్టి కొంత పాములు వచ్చే అవకాశం ఉంది, కొన్ని జాగ్రత్తలు సైతం తీసుకోవాలని చెప్పేసి అధికారులు సైతం సూచించడం జరిగింది. ప్రస్తుతం అంతేకాకుండా కొంతవరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు, అంతేకాకుండా ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు కదా, దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రస్తుతం అయితే వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారండి? గ్రామ పంచాయతీ వారి యొక్క సహకారంతో ఈ పాఠశాల లోపల ఈ వర్షాల కారణంగా పెరిగినటువంటి గడ్డి ఇంకా చెత్తాచెదారం అవన్నీ తీయించి ఏర్పాటు చేస్తున్నాము. పిల్లలకు కూడా జాగ్రత్త చెప్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఈ యొక్క సీజన్ లోపల బడి పునఃప్రారంభమైనప్పటి నుంచి కూడా మా పాఠశాల లోపల ఈ పాములు తేళ్లు మొదలగు వాటి యొక్క ప్రమాదం అయితే ఇంతవరకు ఎదురు కాలేదు. అటువంటి సూచనలు కూడా ఏమీ లేవు, ఎందుకంటే ఈ గ్రామం మధ్యలో ఉంది కాబట్టి ఆ సమస్య లేదని నేను అనుకుంటున్నాను. దూరంగా పొలాల మధ్యలో ఉన్నట్టయితే సమస్య ఉండేదేమో. ఇప్పటికైతే అటువంటి ఇబ్బందులు అయితే ఏమీ ఎదురు కాలేదు, అయినా మా జాగ్రత్త మేము తీసుకుంటున్నాము. ఓకే అంటే ప్రస్తుతం టెంపరీగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అంటే బాత్రూమ్స్ కావచ్చు ఇతరత్ర వీటికి సంబంధించి టెంపరీగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారండి? టెంపరీ అంటే తాత్కాలికంగా తీసుకునే చర్యలు మా చేతిలో ఏమీ లేవు. ఉన్న టాయిలెట్స్నే చేసే ప్రయత్నం చేస్తున్నాము. త్వరలో టాయిలెట్స్ నిర్మాణం పూర్తయితే బాగుంటుందని. అంటే ఒక విషయం చెప్పండి సార్, అంటే ప్రస్తుతం అయితే కొంతవరకు అయితే ప్రభుత్వ పాఠశాలకి అయితే పిల్లల్ని పంపించాలి, ఎందుకంటే ఇక్కడైతే అన్ని ఉచితంగా లభిస్తాయి, యూనిఫామ్స్ కావచ్చు, అంతేకాకుండా మిడ్ డే మీల్స్ కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే బుక్స్ అన్నీ కూడా లభిస్తున్నాయి, కంప్యూటర్ ల్యాబ్తో పాటు పిల్లలకి మైదానం కావచ్చు అన్నీ లభిస్తాయన్న ఉద్దేశంగా అయితే తల్లిదండ్రులు అయితే ఇక్కడికైతే పంపించడం జరుగుతుంది కదా. ప్రస్తుతం అయితే బాత్రూమ్ సంబంధించి మెయిన్ ఇష్యూ అది.
ప్రధాన సమస్య అయితే బాత్రూమ్ అయితే ఉంటుంది కదా, దీనికి సంబంధించి మరి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతం దీనికి సంబంధించి ఏం చెప్తారు? మేము చెప్పగలిగింది ఒకటే, ఏంటంటే త్వరగా నూతన టాయిలెట్స్ యొక్క నిర్మాణము చేపట్టి పూర్తి చేస్తేనే సమస్య శాశ్వతంగా తీరుతుంది. తాత్కాలికంగా తీర్చడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు అయితే ఏమీ లేవు. దగ్గరలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశానికి బాయ్స్ అంటే బాలురు మూత్రం విసర్జన కోసం వెళ్తున్నారు. ఎంతుందండి క్యాంపస్? ఎంతుందండి మొత్తం? ఎంత విషయాలు ఏముంటుంది? క్యాంపస్ దాదాపుగా 5-6 ఎకరాలు ఉంటుంది. దీనిలోనే ప్రైమరీ స్కూల్ ఉంది, దీనిలోనే అంగన్వాడీ ఉంది, దీనిలోనే వాటర్ ట్యాంక్ ఉంది. విశాలంగా ఉంది, సమస్య ఏమి లేదు. కాకపోతే టాయిలెట్స్ ఏవైతే పాడైపోయినాయో వాటి యొక్క నిర్మాణమే కావాల్సి ఉంది. అంతకుమించి ప్రస్తుతం మనం చూసినట్లయితే కొంతవరకు అయితే కట్టెలు కావచ్చు, చెత్త చెదారం అయితే అక్కడక్కడ ఉంది కదా, దీన్ని తొలగించే ప్రయత్నం చేయట్లేదా? తొలగించే ప్రయత్నం అంటే ఇక్కడ మధ్యాహ్న భోజనం వంట కోసము కట్టెలు అవసరం ఉన్నాయి. ఈ పాఠశాలలో కూడా పాడైపోయిన కట్టెలే ఇక్కడ పక్కన పెట్టుకున్నారు. వాటిని తొలగించి వేరే చోట పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పాఠశాలలో కూడా జరిగేటువంటి మధ్యాహ్న భోజనానికి వినియోగించే కట్టెలే కాబట్టి వేరొక చోట పెట్టే అవసరం మనకు లేదు. కాకపోతే ఉన్న వాటిని ఒక పద్ధతిగా ఒక పక్కకు పెట్టించే ప్రయత్నం చేస్తాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే ప్రభుత్వ పాఠశాల అయితే ఉన్నాము. ఇక్కడైతే దాదాపు 200 పైచీలకు విద్యార్థులు అయితే ఉన్నారని చెప్పేసి అయితే ప్రధాన ఉపాధ్యాయుడు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే కొంత బాత్రూమ్లు అయితే లేకపోవడం వల్ల విద్యార్థులు అయితే బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికైతే దాదాపు పాఠశాల ప్రారంభమై 2 నెలలు అయితే గడుస్తుంది. దీనికి సంబంధించి అయితే తల్లిదండ్రులు కావచ్చు, అంతేకాకుండా విద్యార్థులు అయితే వేడుకుంటున్నారు పాఠశాలకు సంబంధించి అయితే బాత్రూమ్లు అయితే నిర్మించాలి. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, కొంత ప్రైవసీ అనేది అయితే చాలా ముఖ్యమని అయితే ప్రతి ఒక్కరైతే వేడుకుంటున్నారు. ఎందుకంటే పిల్లలు అయితే ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ బయటకు వెళ్ళిన తరుణంలో కొంత వాహనాలు కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు సరీసృపాలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా జరగరానిది జరిగితే ఎలా అని అయితే తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు అయితే చొరవ తీసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనం ప్రధాన ఉపాధ్యాయునితో అయితే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి అయితే శాంక్షన్ అయితే అయింది, త్వరలో అయితే పూర్తి చేస్తామని అయితే వారైతే ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనప్పటికైతే పిల్లల జాగ్రత్త దృష్ట్యా వెంటనే వీటినైతే నిర్మించాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.